ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీకాంత్ గారు, జాగృతి నాయకులు. శ్రీకాంత్ గారు నమస్తే, అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. శ్రీకాంత్ గారు, ఏంటి సైలెంట్ అవుతారా? చరిత్ర బయట పెట్టబోతున్నారా? హరీష్ రావు ఒక కామెంట్ చేశారు, మీరు ఏం చేసినా కానీ సుప్రీం కేసీఆరే మా బాస్ అని చెప్పేసి. అదే మాట కవిత చెప్తున్నారు, అదే మాట కేటీఆర్ చెప్తున్నారు. కానీ కవిత చేసినటువంటి ఆరోపణలు ఇంకా అట్లాగే, ఆ ప్రశ్నలు అట్లాగే మిగిలిపోయినాయి. వీటికి సమాధానం ఎట్లా ఉండొచ్చు అండ్ కవిత రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు? చరిత్ర బయట పెట్టబోతున్నారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇస్తున్నటువంటి వార్నింగ్స్కి ఒక అడుగు వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుందా? కవిత గారు ముందుగా ప్యానల్లో, ఐన్యూస్ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు శేషు గారికి, అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారికి, కంబోజ్ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఉన్నటువంటి మన మిత్రుడు కార్తిక్ గారికి, అందరికి కూడా తెలంగాణ జాగృతి తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నా. ముందుగా ఏంటంటే కవిత గారు ఏదైతే ముందు నుంచి ఆరోపిస్తున్నారో, ఏదైతే హరీష్ రావు గారి పైన గానీ, సంతోష్ రావు గారి పైన గానీ మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో జరిగినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వాటిని నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయలేదు. పార్టీలో మొదటి నుంచే జరుగుతున్నటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తూ, తనపైన జరుగుతున్న కుట్రలను కూడా ప్రస్తావిస్తూ, ఈ వయసులో కేసీఆర్ గారికి అవినీతి మచ్చలు అంటించే విధంగా చేసినటువంటి వాళ్ళు ఎవరు? పీసీ ఘోష్ కమిషన్ ఎప్పుడైతే వేసిందో ఆ 1 man కమిషన్, ఈ 1 man కమిషన్ వేసినప్పుడు మీరు బీఆర్ఎస్ తరఫున ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేదు? ఆ రోజునే ఆదిలోనే ఈ కమిషన్ వేసినప్పుడు మీరు కనుక ఒక తెలంగాణ తెచ్చినటువంటి ఒక పర్వతం లాంటి ఒక కేసీఆర్ గారి పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ అతని పైన ఇట్లాంటి కమిషన్ వేసినప్పుడు తెలంగాణను అగ్నిగుండం చేయాల్సి ఉండే కదా, తెలంగాణ మొత్తం బంధుకు పిలుపునియాల్సి ఉండే కదా, మన నిరసన గలాలను మీరు వినిపించాల్సి ఉంది కదా. వీటన్నిటిని కూడా ఏం చేయకుండా ఈ రోజు కాళేశ్వరం సంబంధించినటువంటి క్రెడిట్ అధికార పార్టీలో ఉన్నప్పుడు దానికి ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మీరు నాడు కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో క్రెడిట్ వస్తాయి, ఆ క్రెడిట్ ను కాళేశ్వరరావు అనేటువంటి క్రెడిట్ ను తీసుకున్నారు. ఈ రోజు పీసీ ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి 650 పేజీల నివేదిక ఏదైతే ఇచ్చిందో ఆ నివేదికలో కూడా పూర్తిగా మేము దాన్ని అధ్యయనం చేయడం జరిగింది, దాన్ని అంతా కూడా చదవడం జరిగింది. దాంట్లో పూర్తిగా హరీష్ రావు గారు తప్పించుకునే ధోరణిలో అంతా కూడా ముఖ్యమంత్రి గారి ప్రకారమే ఈ యొక్క కార్యక్రమంలో మేమంతా ముందుకు నడుస్తాం, మేము కేవలం అంతా నిమిత్త మాత్రులుగానే చేసినాము అనేటువంటి పద్ధతిలో ఆ యొక్క పీసీ ఘోష్ దగ్గర ఏకవాక్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా దాంట్లో పొందుపరిచారు. సో నేనేమంటున్నా అంటే కవిత గారు కూడా మొదటి నుంచి భయపడుతున్నది, కవిత గారు మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేసినటువంటి అంశం ఏంటంటే తన తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు సుభిక్షమైనటువంటి పరిపాలన అందించారు. కాళేశ్వరం లాంటి ఒక యోగ్యమైనటువంటి ప్రాజెక్టు, తన కళ్ళలు కన్నటువంటి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు సంబంధించింది ఏదైతే మన ఈ తమిడేటి దగ్గర నీటి లభ్యత అనేటువంటి లేదు, 144 టీఎంసీలో వాటర్ అక్కడ ఉంటే అక్కడ దాంట్లో పర్యావరణ అనుమతులు వచ్చే విధంగా లేదు. సార్ అదంటే అంటే అదంతా ఆల్రెడీ చర్చ చాలా రోజులు జరుగుతోంది. మొన్న అసెంబ్లీలో కూడా హరీష్ రావు ఇచ్చినటువంటి రియాక్షన్ కూడా అదే. కాకపోతే ఇప్పుడు కవిత అందరి చరిత్రలు బయట పెడతా ఖబర్దార్ ఇచ్చినటువంటి వార్నింగ్ కి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎవరు కూడా డైరెక్ట్ గా ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. ఒకటి, హరీష్ రావు లండన్ లో ఉండి మా నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి కవితకు ఒక ఇండైరెక్ట్ సంకేతం కూడా పంపించారు. సో నువ్వేం చేయలేవు, ఇక నీ పని అయిపోయింది, ఇక నుంచి మీ అంతా ఒకటే బీఆర్ఎస్ పార్టీని నువ్వు విచ్ఛిన్నం చేయలేవు అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి మాటల్లో అర్థాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటిది హరీష్ రావు గారు అని తేటతెల్లమైంది. ఆ ఇంటి ఆడబిడ్డగా ఈ రోజు నేను ఒక కార్యకర్త, వెంకటేశ్వర నాన్న గారు ఒక కార్యకర్త, మాకు ఏమాత్రం సమాజం పైన ఇక్కడ పార్టీ పైన కొంత అవగాహన ఉంటే ఎవరి వేదికలను వాళ్ళు కాపాడుకోవడానికి మాట్లాడుకుంటా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారి రక్తం పంచుకుంటూ పుట్టినటువంటి బిడ్డకు దాంట్లో ఉండబడేటువంటి సూక్ష్మంగా జరుగుతున్నటువంటి కుట్రలన్నీ కూడా తెలుసు కాబట్టి తను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఒక 10 సంవత్సరాల నుంచి పంట కింద బిగబట్టుకున్నటువంటి ఓపిక పట్టినటువంటి స్టేట్మెంట్స్. ఈ రోజు ఎవరు మేము కూడా ఏమంటున్నామంటే మా నాయకుడు ఎవరు అంటున్నాం, మేము కూడా కేసీఆర్ గారు అని అంటున్నాముగా. కేసీఆర్ గారు అని అంటూనే నక్కమైన వినయాలన్నిటిని ప్రదర్శించుకుంటూ ఒక బలమైన నాయకునిగా ప్రొజెక్ట్ అయ్యి ఒక బలహీనమైనటువంటి పనులు చేసుకుంటూ ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులకు ఉండబడేటువంటి హరీష్ రావు గారు ప్రతి ఒక్క చిన్న సంతకం కూడా చాలా తెలివిగా దాన్ని ముఖ్యమంత్రి చాంబర్కి పంపించినటువంటి పరిస్థితి ఎలా కనిపిస్తా ఉంది. ఎగ్జిక్యూషన్ లో లోపాలు అనేటువంటిది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్ శాఖ మంత్రులుగా తన పైన ఉన్నది. ఈ రోజు సుప్రీం మాత్రం కేసీఆర్ అవుతారు కదా, మంత్రిగా హరీష్ రావు ఉన్నా గానీ ఇరిగేషన్ శాఖకు దానిపైన అప్రూవల్స్ గానీ నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలు గానీ అన్ని కేసీఆర్ నేతృత్వంలోనే జరుగుతాయి కదా. మంత్రివర్గం సంబంధించినటువంటి దాంట్లో ఇరిగేషన్ మంత్రులుగా తనకు చాలా సుపీరియర్ అథారిటీస్ ఉన్నాయి, వాటిని ఎగ్జిక్యూషన్ చేసుకునే అథారిటీస్ ఉన్నాయి. వనరులకు సంబంధించినటువంటి పంపిణీ ఏదైతే వివిధ రకాల కంపెనీలకు జరిగినాయి, ఇలా మెగా కృష్ణారెడ్డి లాంటి కంపెనీలకు కావచ్చు, ఎల్ఎన్టీ లాంటి నిర్మాణ సంస్థలకు జరిగినప్పుడు ఈ వనరులు అనేటువంటి సర్వేయంగా ఉపయోగపడుతున్నాయా లేదా అనేటువంటి చూసుకోవాలి. ఇలా నేను అడుగుతున్నా ఇదే సందర్భంగా, ఒకవేళ కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అనే కనుక పూర్తిగా మనం నమ్మినట్లయితే
ఈ రోజు ఇంజనీర్లు సగటు ఇంజనీర్లు అయినటువంటి మా సామాన్య ఇంజనీర్లుగా ఉన్నటువంటి మురళీధర్ రావు దగ్గర, అదే నూనె శ్రీధర్ దగ్గర 100 కోట్ల రూపాయలు ఏ విధంగా దొరికినాయి? ఇలా చూద్దాం, బహుశా సిబిఐ విచారణలో ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారేమో. వస్తాను శ్రీకాంత్ గారు, మీ దగ్గర నేను వస్తాను. బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.